స్వాగతం. ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన సందర్భంగా మరి అన్నాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ సీఎంగా ఉంటారు? ఇప్పుడు పెద్ద బిగ్ డిబేట్ దీని మీద నడుస్తుంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, సమానంగా బాధ్యతలు పంచుకుంటూ అదేవిధంగా విధులు నిర్వహిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఎంతో బాధ్యతగా ఉన్నప్పుడు మరి ఈ సందర్భంలో అంటే లోగడ ఒక ఉదాహరణ ప్రస్తావన చేస్తున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వాన్ని ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఎలా నియమించారు, అదే ఉదాహరణ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. బట్ ఇక్కడ విషయం వేరు. ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది పూర్తిగా ఏంటంటే అధికారిక కార్యక్రమం. సో అందువల్ల ఆ గ్యాప్ ఏమి ఉండకపోవచ్చు. ఆయన ఆబ్సెన్స్లో అయితే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కార్యాలయం చూసే ప్రధానమైన కార్యక్రమాలు బాధ్యతలు వాళ్ళు పర్యవేక్షిస్తారు. బాధ్యతలు నిర్వహించడం కాదు, బాధ్యతలు పర్యవేక్షిస్తారు అనేది ఒక ప్రోటోకాల్. ఏదైతేనే మొత్తానికి ఏంటంటే జనసేనకి తెలుగుదేశానికి గ్యాప్ వైడన్ అవటం, ఎక్కడికక్కడ కొట్లాట్లు, తర్వాత హత్యల దాకా దారి తీయటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. గ్యాప్ బాగా పడింది. పైన స్థాయిలో ఏంటంటే నాయకుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉంది, కానీ దిగువ స్థాయిలోనూ అలాగే మధ్య స్థాయిలోనూ ఎలాంటి సమన్వయం లేకపోవటం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా వచ్చిన మూడ్ ఆఫ్ ఏపీ సర్వే కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 4 సర్వేలు, మొత్తం 98 మంది కారణంగా కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరిక కూడా జారీ చేశారు. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు అరైవ్ ఆర్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదైతేనే ఇన్ని సంక్షోభాల మధ్య ముఖ్యమంత్రి గారి సింగపూర్ పర్యటన, దర్మిలా ఆయన వచ్చే వరకు ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు, ఈ అంశం మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధి. నమస్కారం నాగేంద్ర గారు. సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ నాగేంద్ర గారు, నమస్తే అండి. సో ఇది ఇంతకుముందు ఎన్నడూ మనకి ఇటువంటి ఇబ్బంది రాలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సీనియర్స్ చెప్తూ ఉంటారు, ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆబ్సెన్స్లో చేగొండి హరిరామ జోగయ్య గారు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించారు. సరే, అది ఆసుపత్రికి వెళ్ళిన సందర్భం, జయలలిత కూడా ఆసుపత్రిలో ఉన్న సందర్భం. ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకంటే తెర మీదకి ఈ అంశం వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు నాగేంద్ర గారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేనేం చెప్తున్నా అంటే ఈయన అంటే నాగేంద్ర గారు, రాజ్య సార్ నాగేంద్ర గారు వాయిస్ సరిగా రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటారా? ఓకేనా అండి? సరే, ఓకే అండి, ఇప్పుడు ఓకే. నేనేమంటున్నా అంటే సార్, మన అడ్మినిస్ట్రేషన్ అంటే ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మంత్రి గారికి కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ ప్రభుత్వ అధికారుల నుంచే జరుగుతూ వస్తుంటాయి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఆయన ఒక 4 రోజులు అది కూడా ప్రభుత్వ కార్యక్రమం మీదే వెళ్తున్నాడు, ఎవరు చూస్తారు అనేదాన్ని ఒకదాన్ని అంటే అఫ్ కోర్స్ అంటే అంత అవసరం రాకపోవచ్చు, అంటే ఆయన మానిటరింగ్ చేసుకునే ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఆ 4 రోజుల్లో అంటే అత్యవసరంగా అంటే కంపల్సరీ అంటే రోజువారీ ప్రతిరోజు ముఖ్యమంత్రి మానిటరింగ్ చేయాల్సినటువంటివి ఏదన్నా ఉంటే బై ఛాన్స్ ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ 4 రోజులు చూడొచ్చు. దీన్ని వాస్తవంగా ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అంటే మనకు ఒక ప్రధాన ఆయుధంగా తీసుకుని ఈయన ఉంటాడు, ఆయన ఉంటాడు అని చెప్పి ఎవరు ఉంటారనేది కాదు. ఎన్డీఏ కూటమిలో అయితే 100% మీరు ఇంట్రోలో ఏదో పెద్ద అగాధాలు అయిపోయినాయి, కనిపిస్తున్నవే చెప్పాను నేను, కనపడని నేను చెప్పాల. అంటే కనిపిస్తున్నవి మాత్రమే చెప్పానండి, కనపడని నేను అసలు టచ్ చేయను. సార్, నేను ఒక సొంత పార్టీలోనే 100 కనిపిస్తున్నాయి మాకు. అంటే అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఓన్ పార్టీలోనే ఒకే వేదిక మీదనే ఒకరు ఇలా అంటే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అది ఆ విధంగా మాట్లాడే మనం ఈ స్థితికి వచ్చినాం అని చెప్పి ఒకే పార్టీలోనే సమీక్షించుకుంటున్నారు. మరి 3 పార్టీలు కలయిక కదండి వాసుదేవన్ గారు. 3 పార్టీలు కలిసినప్పుడు ప్రతి పార్టీకి ఒక అజెండా ఉంటుంది. మీరే అన్నారు పై స్థాయిలో చాలా సరుద్భావంగా ఉన్నారు, కింది స్థాయిలో ఉంటాయి. అఫ్ కోర్స్ కింది స్థాయిలోనే కదా సార్ మొత్తం ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిపించేటటువంటి కార్యకర్తలు కానీ వాళ్ళకు కానీ ఉంటారు. ఇప్పుడు మనం 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 ఓపెన్ గా మాట్లాడుకుంటే
ఆ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కింది స్థాయిలో ఆ షేరింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మా పార్టీకి ఇంత కష్టపడ్డాము, మాకేం అన్యాయం జరుగుతుంది అని గొంతు ఎత్తుతారు. అవి యాక్చువల్గా అయితే బీజేపీ వాళ్ళు బీజేపీ అధిష్టానానికి, మా వాళ్ళు మా అధిష్టానానికి, టీడీపీ వాళ్ళు వాళ్ళ అధిష్టానానికి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి. అవన్నీ ఒక కమిటీ వేసుకున్నారు 3 పార్టీల నుంచి. ఆ కమిటీ కూర్చొని ఇది ఏది కరెక్ట్ అని చెప్పి విశ్లేషించి మాకు కూడా డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు. ఓకే, ఏదైనా కావచ్చు, అంటే మీకు ఓపెన్ చెప్తున్న పిఎస్సిఎస్లు కావచ్చు, వాటర్ షెడ్లు కావచ్చు, రేపు అన్ని మాకు ఓకే, ఇక్కడ ఇన్ని ఉన్నాయా, ముందే ప్రీ ప్లాన్డ్ గా ఓకే సో 5 ఉన్నాయి, టు బి 2 అని ఒక చర్చ చేసుకొని వాళ్ళ అధ్యక్షులు, మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శులు, ప్రెసిడెంట్ అంతా కూర్చొనే సమన్వయం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఆ ప్రాతిపదిక మీద రావాల్సిన పార్టీ కంటే అవతల వచ్చినాడు బై ఛాన్స్, అంటే నేను ఎక్కువ పని చేసినాను కదా, అతను తక్కువ పని చేసినారు కదా, అంటే మీరు సామాజిక సమతుల్యతలు చూసినా ఒక్కోసారి సామాజిక వర్గంకి ఇవ్వాల్సింది వస్తుంది, కానీ ఆ సామాజిక వర్గం కంటే పెద్ద లీడర్ ఉంటాడు అక్కడ పనిచేసిన వాడు, అతను సేమ్ సామాజిక వర్గం అయినప్పుడు ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి రాజకీయ. సరే, ఇప్పుడు పరిస్థితిలో ఇప్పుడు ఆయన పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తాత్కాలికంగా ఒక 4 రోజులు ఏమైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు జనసేన పార్టీ మా అధ్యక్షుడు సార్, ఆయన మేము తాత్కాలికంగానో లేకుంటే నువ్వు ఒక రోజు పోయి ఉంటేనో ఆనందపడే పరిస్థితిలో కాదు సార్. మేము అద్భుతమైన సుశిక్షితుడైనటువంటి విజన్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర అత్యద్భుతంగా రేపు ఆ విజనరీ నేర్చుకుని భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు నేను అని ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాం సార్. మేము ఏం మాకు 100% అంతే కదా వస్తాయి. కానీ ఏంటి అల్టిమేట్, ఎవరైనా వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, మేమెందుకు కోరుకోమండి? మాకేమన్నా వేరే ఉంటాయా? మేము కూడా చెప్తున్నాం కదా, అతి అద్భుతమైన ప్రపంచానికి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన విజన్, సరే మీ విజన్ కోసం జనం చూస్తున్నారు కదా, దాని గురించి నేను అడుగుతున్నది. ఆయన విజన్ జనానికి తెలుసు, పరిచయం ఉంది, ఆయన విజన్ 40 ఏళ్ళుగా చూస్తున్నారు. మరి విజన్ గురించి మీ కార్యకర్తలు మీ విజన్ గురించి ఆలోచన చేస్తున్నారు, అది అనేది చూసి ఆ కేబినెట్ లో మా కార్యకర్తలు అంటే సార్ ఎవరో ఒక వార్త, కార్యకర్తలు కాదు, నేను కూడా చూశాను మొత్తం, దాని వెనకున్నది అంతా నేర్పాను. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, కొన్ని పత్రికలు, వాళ్ళు ఎవరో ఆయనకి ఇస్తున్నారు అంటానే ఒకరు పెడితే, మామూలుగా సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, ఏదో పేపర్ ఎప్పుడుదో ఇచ్చేది పెట్టుకొని ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు చూస్తూ ఉంటారు. అవి చూస్తామే కానీ వాస్తవంగా మా మనసుల్లో మా గుండె తట్టి లేపితే మా నాయకుడు మేము సీట్లో చూసుకోవాలని చూస్తాము. ఆ విధంగా పోయే ప్రయాణంలో సుశిక్షితుడుగా తయారవుతున్నాడని ఆనందపడతాము. ఉప ముఖ్యమంత్రిగా అత్యద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. పేద ప్రజలకు కానీ ప్రతి ఒకే ఒక క్వశ్చన్ నాగేంద్ర గారు, ఆ జర్నీ డ్యూరేషన్ 15 ఏళ్ళ లేకపోతే ఏమైనా నెక్స్ట్ 2029కి కెన్ వి ఎక్స్పెక్ట్? అంటే అది మా నాయకుడి నిర్ణయం కదా సార్. ఇప్పుడు నాగేంద్రను లేకుంటే ఇంకోరో చెప్పేది కాదు కదా. అంటే నేను అనుకోవడం 100% పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం అని, ఆయన అడుగులు వెనక ప్రయాణం చేసే నాలాంటి పిల్లర్స్ అందరూ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. అంతేగాని మేము రేపా ఎల్లుండా తనకుడే అద్భుతంగా ఉన్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి చాలా బాగున్నారు. అంటే మీరు 29కి పోటీ చేస్తారా అని, అంటే నేను వివాదాలకు పోదలుచుకోలేదు. మంచి ప్రభుత్వం ప్రజలకు, అంటే అల్టిమేట్ గా మా నాయకుడు, మీకు ఒక్క మాట చెప్తాను సార్, వాసుదేవన్ గారు మొన్న ఏం చెప్పాడు, నా అభివృద్ధి కంటే, నా పార్టీ అభివృద్ధి కంటే ఫస్ట్ ఆయన సెల్ఫ్, తర్వాత ఆయన పార్టీ, థర్డ్ ఏం చెప్పాడు, ఎన్డీఏ కూటమి అభివృద్ధి కంటే. ఈ మాదిరి నాకు తెలిసి వాసుదేవన్ గారు, మనం రాజకీయాలకు వచ్చే పక్కన పెడదాం, ఈ మాదిరి కోరుకున్న పొలిటీషియన్ మీకు భారతదేశంలో ఎక్కడైనా ఎత్తితే దొరుకుతాడా? ప్రపంచంలో దొరుకుతాడు. అంటే నా సెల్ఫ్ గానీ నా పార్టీ గానీ, ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్, నా ఎన్డీఏ కూటమి కానీ, వీటన్నిటికంటే కూడా ఫస్ట్ ప్రియారిటీ నాకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకు బాగు జరుగుతుంది అంటే నాకు ఏం జరిగినా ఫల, నాకు అవమానం జరిగినా లేదంటే నాకు ఇంకోటి జరిగిన, అంటే ఇంత ప్రస్ఫుటంగా ప్రజల మీద, ప్రజా సమస్యల మీద ముందు నాది నేను చూసుకోవాలి, ఉంటుందో లేదో అనే ఊడేటటువంటి నేటి రాజకీయాల్లో నాకు ఇంత ఓపెన్ గా కూడా, యాక్చువల్గా అయితే మనం మాట్లాడుకుందాం సార్, ప్రతిదీ మీరు చర్చిస్తారు. నాకు తెలిసి మీరు కూడా విజన్ ఉన్న విశ్లేషకుడే కాబట్టి ఆ మాదిరి ముందు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ చెప్పండి నాకు.
అంటే అంత ఓపెన్ గా ఉన్నాడు ఆయన. పాలిటిక్స్ అనేది కేవలం అవతల వాళ్ళని విమర్శించడానికి, తిట్టడానికి వీటికే కాదు. అంటే అల్టిమేట్ గా అంటే మనం ఒక నిర్ణయం, ఒక మాట మాట్లాడితే అది ఏ పార్టీ వాడు నిజమే హర్షించాలి. ఎందుకంటే దాని కాదనలేని సత్యం అది. ఇప్పుడు ప్రజలంటే అంతే కదా. అట్లా అంత పోయేటప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదంటే ఒకే ఒక్కడు సినిమాలో లాగా 4 ఫైల్స్ తెచ్చి అది సాయంత్రానికి వేరే, ఆ స్కీమ్ వేరే. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఒక్క రోజు అడిగారు ఆయన పాపం. సార్. అది కూడా ఆయన హోమ్ మినిస్టర్ అడిగారు. అంటే ఇవన్నీ యాజ్ ఏ అంటే నేను అనేది ఊహాజనితం సార్. అవి వినడానికి లేదా మనం చూడడానికి పార్టీలు బాగుంటాయి. బట్ మేము తెలుగుదేశం, మేము బీజేపీ మంచి దాంట్లో పోతున్నాం. మీరు అడిగి మంచిది పోతున్నారు కదా, మరి రావని 100% వస్తాయి సార్. ఎందుకు రావు సార్? సొంత పార్టీల్లోనే వచ్చినప్పుడు, ఇక 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి కదండి. హత్యల దాకా దారి తీసే భేదాభిప్రాయాలు రాకూడదుగా. రావచ్చు అభిప్రాయ భేదాలు, హత్యల దాకా దారి తీసేవి రాకూడదుగా. మీరు హత్య అన్నారు, ఏ హత్య చెప్పండి సార్ నాకు. మీరు దేని ఇస్తున్నారు చెప్పండి. శ్రీకాళహస్తి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అంటే మీరు అడిగేసే కదా నేను ఆన్సర్ చెప్పి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశము, జనసేన, వైసీపీ ఈ పార్టీలకు ఆ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా సార్? పార్టీలు కాబట్టి హత్యలకు సంబంధం ఉంది. పార్టీలో ఉన్నారు కాబట్టి, అయితే శుభ్రంగా భార్యాభర్తలు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు. అనవసరంగా వచ్చి రొంపిలోకి దిగి ఇప్పుడు హత్య కేసు ఎదుర్కొని జైల్లో ఉన్నారు. నన్ను చెప్పనియండి సార్ ప్లీజ్. మీరు అడిగేస్తారు, మీరు వచ్చేస్తారు. చెప్పండి. జనసేన పార్టీలో గాని, వైసీపీ పార్టీలో గాని, బీజేపీలో గాని, తెలుగుదేశం పార్టీలో గాని పార్టీలో ఉంటారు. వీళ్ళు పార్టీల పరంగా ఉంటారే కానీ వ్యక్తులు, మనుషులు కదా సార్. ప్రతి చోట మన హత్యలు జరిగినాయి కదా. మీకు పలానా చోట జరగలేదా, వడ్డలతో నాకు మాట్లాడుకుంటున్నాం కదా. మరి దానికి కూడా మాట్లాడాల్సిందే. ఎందుకు ఎవరు కాదన్నారు? కానీ ఇక్కడ ఉన్న నిజాలను కూడా మాట్లాడండి. ఏమని ఏ పార్టీ, అందుకే నేను చెప్పాను నా నాయకుడు, నా పార్టీ ఎంత గొప్పదంటే కనీసం అపవాదం వచ్చి ఈ పక్కన పెట్టేసినారు. నాగేంద్ర గారు ఒకే విషయం నాకు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రశ్నని సరే, దానికి చాలా కన్వీనియంట్గా మీరు ఇచ్చే ఆన్సరు ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ముళ్ళు గుచ్చుకోకుండా, మొత్తం విషయం తేల్చకుండా, నిజంగా యూ బికమ్ ఏ వెరీ సీజన్డ్ అబ్జర్వర్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మనకి నాగేంద్ర భాస్కర్ ఎపిసోడ్ గుర్తుంది కదా? గుర్తుందా? గుర్తుంది. ఏమన్నా అలాంటివి రిపీట్ అవుతాయని భయాందోళనలు వస్తున్నాయి జనాల్లో. అలాంటివి ఏం కాకుండా చూసుకుంటున్నారా పార్టీలో? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకిద్దరికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవి అంటే పనే బాట లేనట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫేస్బుక్ లో ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ సృష్టిది నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశా.